అందరికీ నమస్కారం. మిత్రులారా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో బాగా వింటున్నాం వాటి గురించి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీలో సిస్టులు రావడం ఒకటి, ఏవో రకరకాలు ఫిల్ట్రేషన్ దెబ్బతినడం, ఏకేడి, సీకేడి, పీకేడి ఏవో చెప్తుంటారు. ఇవన్నీ పెరగడానికి మన లైఫ్ స్టైల్‌లో మనం చేసేటువంటి తప్పులు. చాలా రీజన్స్. మెడిసిన్స్ మీరు ఎంత తక్కువ వాడితే అంత కిడ్నీ సేఫ్‌గా ఉంది. అయిన దానికి కాని దానికి విపరీతంగా మెడిసిన్స్ వాడేయండి. అందులో మన ఇండియాలో కౌంటర్ డ్రగ్స్ దొరికిపోతాయి. మెడికల్ షాప్‌కి వెళ్ళి వాళ్ళని అడిగితే ఆడే ఇచ్చేస్తాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లేదు. ఇలా వాడుతున్నాం మనం. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా అస్సలు కంట్రోల్ లేకుండా వాడతాం. కిడ్నీ డ్యామేజ్ కాగానే లబోదిబోమని. కొన్ని చెప్తాను నేను, చూడండి. మీరేమన్నా చేస్తుంటే ఈ రోజే దాన్ని కరెక్ట్ చేసుకోండి. మనం వాడేటువంటి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్లో ఇబుప్రోఫెన్ అని చెప్పి వాడుతుంటారు చూడండి. ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. 10 రకాల యాంటీబయాటిక్స్ వాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది. యాంటీబయాటిక్ డ్రగ్ లాంటి ఇది వాడితే మీ కిడ్నీ డ్యామేజ్ అనేది పక్క. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాడుతున్నారు. మీ కిడ్నీలో ఉండేటువంటి గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ని ఇది డ్యామేజ్ చేస్తూ పోతుంది. అలాగే ఒక బీపీ టాబ్లెట్, దాంతోపాటు 2 ఇబుప్రోఫెన్ టాబ్లెట్స్ కానీ మీరు వాడితే మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ 5 పెరుగుతుంది. ఒక ఇబుప్రోఫెన్ వాడేదానికన్నా కూడా. గూగుల్లో కొట్టి చూసుకోండి, ఇబుప్రోఫెన్ టాబ్లెట్స్ అండ్ కిడ్నీ అని, మీకే తెలిసిపోతాయి మొత్తం. నేను చెప్పేదానికన్నా ఎక్కువ తెలుస్తుంది. అలాగే సిటీ స్కాన్స్ మనం తీయిస్తాం కదా, ఈ స్కాన్ కోసం వెళ్ళినప్పుడు ఆ సిటీ స్కాన్లో ఈ కాంట్రాస్ట్ డై ఎక్కిస్తారు కదా బాడీ లోపలికి. ఆ కాంట్రాస్ట్ డై వల్ల 10% పేషెంట్స్లో కిడ్నీ అనేది డ్యామేజ్ జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి సీకేడీ ప్రాబ్లం ఉంటే ఇంకాస్త ఎక్కువ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. అలాగే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని చెప్పి వాడతారు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ వాడతారు. ఇటువంటి వాడితే మీ కిడ్నీ చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ అసిడిటీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాగానే ఏముందని చెప్పి తీసుకుంటూ ఉంటారు. మీ కిడ్నీని తినబెడుతుంటారు. అక్కడ గుర్తుపెట్టుకోండి. యూజువల్గా కిడ్నీ డ్యామేజ్ అయిందా లేదా తెలుసుకునేదానికి సీరం క్రియాటిన్ టెస్ట్ చేయిస్తారు కదా. మీకు విషయం తెలుసా? కిడ్నీ ఆల్మోస్ట్ 50% డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్లో. ఇమ్మీడియట్ గా కిడ్నీ డ్యామేజ్ కాగానే ఇమ్మీడియట్ గా మీకు ఏం రిజల్ట్ రాదు. 50% పోయిన తర్వాత మీకు కనిపిస్తుంది. కాబట్టి ఆ క్రియాటిన్ టెస్ట్ మీద మీరు డిపెండ్ కావద్దు. నీళ్లు సరిగ్గా తాక్కపోవడం, అలాగే ఏరియేటెడ్ డ్రింక్స్ అంటే బయట ఈ కూల్ డ్రింక్స్ లాంటివి, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసినటువంటి డ్రింక్స్, స్టోరేజ్ కెమికల్స్ వేసినటువంటి తీసుకుంటే, పెస్టిసైడ్ కాంటెంట్, మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నటువంటి డ్రింక్స్ కానీ మీరు తీసుకుంటే మీ కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్. వ్యాంకోమైసిన్, అలాగే అమినో గ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్, ఇవి యూజువల్గా మీకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వాడేటువంటి యాంటీబయాటిక్స్. ఇవి అన్ని చాలా హాస్పిటల్స్ వాడతారు. ఇవి మీ కిడ్నీని పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మనకేమి సిగ్నల్ కనిపించట్లేదు, సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు, నేను బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నాను, దాంట్లో క్రియాటిన్ లెవెల్స్ బాగున్నాయి, మాకు యూజువల్గా ఓపీ అవుతుంది కదా సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మొయినాబాద్లో ఓపీకి వచ్చేవాళ్ళు, మేము ఐరిస్ చూస్తాం. ఐరిస్ చూసి నీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అంటే, నేను ఇటీవల టెస్ట్ చేయించాను సార్, అన్ని నార్మలే ఉన్నాయి, నా కిడ్నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి అంటారు. గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో 50-70% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత మీ బ్లడ్ రిపోర్ట్స్ చూపిస్తాయి. క్రియాటిన్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, బ్లడ్ యూరియా పెరగడం. మీకు వచ్చేటువంటి ల్యాబ్ టెస్ట్లో మీకు రిపోర్ట్ కనిపించిందంటే అప్పటికే సగం జీవితం అయిపోయిందని. ఆ రిపోర్ట్ల మీద మీరు డిపెండ్ కావద్దు. మీ బాడీ చెప్పేటువంటి సిగ్నల్స్ మీద ఆధారపడండి. కిడ్నీ డ్యామేజ్ అవుతుంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తే ఆల్రెడీ మనం వీడియో చేస్తాం, దాన్ని చూడండి. మీ స్కిన్ కండిషన్ చూస్తే తాను తెలిసిపోదు. ముందే జాగ్రత్త పడండి మిత్రులారా. పోయిన తర్వాత చేసేది ఏం లేదు, ఏడవడం తప్ప. సరేనా? మరోసారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.